హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. స్వీట్ కార్న్తో మనం మామూలుగా స్వీట్ కార్న్ సమోసా, క్రిస్పీ కార్న్ చేస్తుంటాం కదండి. ఈరోజు వెరైటీ స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్ కచోరీని లెస్ ఆయిల్తో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో స్వీట్ కార్న్లో సాల్ట్ వేసి 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి అందులోని వాటర్ని డ్రైన్ చేసి స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 3 కప్పుల గోధుమ పిండి, 3 టీ స్పూన్స్ బియ్యం పిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండిని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్నాక ఇంకొంచెం ఆయిల్ వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని 5 నిమిషాలు స్మూత్గా అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని పైన మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ హీట్ చేసి జీలకర్ర, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాక తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి మసాలా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకుని సగం నిమ్మదబ్బను పిండుకుని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలో కొంచెం పిండిని తీసుకుని గుంటలా చేసి స్వీట్ కార్న్ మసాలాని అందులో పెట్టి క్లోజ్ చేయాలి. వీడియోలో చూపించినట్లు అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కచోరీలని గుంట పొంగనాల ప్లేట్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి పొంగనాల ప్లేట్లో గుంట సైజుని బట్టి కచోరీలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగనాల ప్లేట్ని పెట్టి దానికి ఆయిల్ అప్లై చేసి మనం చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కచోరీలని ఒక్కొక్క గుంటలో పెట్టి పైన కూడా ఆయిల్ అప్లై చేసి 5 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో చూసుకుంటూ కాల్చుకోవాలి.
ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ చుట్టూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, స్వీట్ కార్న్ కచోరీలని లెస్ ఆయిల్తో క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో. మీరు కూడా స్వీట్ కార్న్తో ఇలా కచోరీలు చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అధిమా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.